సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో స్కూల్ ప్రిన్సిపల్ జె మనోజ్ కుమార్, హాస్టల్ వార్డెన్ ఎం బాబు, హాస్టల్ ఇన్ఛార్జ్ జె ఆకాష్ పై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మల్కాజ్గిరి డీసీపీ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుందన్నారు. అయితే విద్యార్థి కాలు జారి పడ్డంతో గాయాలయ్యాయని యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిందన్నారు. కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టామని తెలిపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒక విద్యార్థిపై కొంతమంది విచక్షణ రహితంగా దాడి చేసినట్లు విచారణలో తేలిందన్నారు. స్కూల్లోనే తోటి విద్యార్థులు విపరీతంగా దాన్ని కొట్టారనేటటువంటి ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి వారితో విచారణ చేసినప్పుడు వాళ్ళు కామారెడ్డి వాసవి గారు జరిగింది. ఆ విషయానికి సంబంధించి ఆ అబ్బాయి వల్ల పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా తెలిసిన అంశాల మేరకు అదే 10th క్లాస్ అదే హాస్టల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఎవరైతే 9th క్లాస్ నుంచి కూడా పరిచయం ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో చిన్న స్వల్ప వివాదం ఉంది 9th క్లాస్లోనే. యాజ్ ఆఫ్ నౌ మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని తోటి విద్యార్థి యొక్క ఫ్యామిలీ మెంబర్ గురించి కామెంట్ చేసిన సందర్భంలో అనేటటువంటిది అతను మనసులో పెట్టుకున్నాడు. ఆ మనసులో పెట్టుకొని దాని గురించి వేచి చూస్తూ రీసెంట్గా 7th రోజు నైట్ ఈ అబ్బాయిని రూమ్లో ఉండగా అతనికి ఇంకా 8 మంది మిత్రులతో కలిసి అదే హాస్టల్లో వేరే రూమ్లోకి తీసుకెళ్ళేసి విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. భారీ తీవ్రతో ఉన్నటువంటి గాయాలు తీర్చడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అబ్బాయిని వాళ్ళు 9 మంది విద్యార్థులు కలిసి కొట్టినట్టుగా గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మైనర్లు కాబట్టి వాళ్ళ వివరాలన్నీ ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయడానికి అవకాశం లేదు. సో ఏదైతే లీగల్ యాక్షన్ ఉందో దాని ప్రకారం జూనియర్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. దీనిలో భాగంగా మేము గుర్తించిన అంశాల మేరకు ఏదైతే మేనేజ్మెంట్ పరంగా లోపాలు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా చట్టపరంగా ఉన్నటువంటి లోపం ఈ అబ్బాయిలు ఎప్పుడైతే వాళ్ళు కొట్టినట్టు గుర్తించడం జరిగిందో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇమీడియట్గా పేరెంట్స్కి పోలీస్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ కొట్టిన అంశాన్ని మరుగున పరిచేలా అబ్బాయి మెట్ల నుంచి పడ్డాడనేటటువంటి వాస్తవాన్ని వక్రీకరించి వాళ్ళ మదర్ ఎవరైతే అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్కి చెప్తారో ఆ మెట్ల నుంచి పడ్డట్టుగా చెప్పడం జరుగుతుంది. అప్పటికి కూడా వాళ్ళ మదర్ ఈ గాయాలు గుర్తించి కొట్టినట్టుగా ఉన్న గాయాలు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ సూపర్వైజర్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ కాకుండా మదర్తో కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి ఏదైతే ఒక నేరానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుందో దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచినప్పుడు దాన్ని దాచిన వ్యక్తులు కూడా చట్టపరంగా శిక్షింపబడతారు. దానికి అనుగుణంగా వాళ్ళ మీద ఏదైతే సెక్షన్లు అప్లికబుల్ ఉన్నాయో అంటే ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు మేనేజ్మెంట్ మీద ఇంకా సత్వరమే కేసు వాళ్ళని కూడా భాగస్వాములు అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి అందరికీ కూడా మేము ఒక రకంగా సూచన అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మేనేజ్మెంట్ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ వాళ్ళ బాధ్యత ప్రకారం తప్పనిసరిగా ఏదైనా నేరం జరిగినట్లయితే వాళ్ళు ఇన్ఫామ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది ఒక రకంగా ఇన్ఫామ్ చేయకుండా దాన్ని వక్రీకరించి ఇంకా ఆ నేరాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తే 100% వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు అయితే నాకు ఆర్గనైజేషన్ సంబంధం ఉన్న ఇష్యూ కాదు కదా, ఇది పిల్లల మధ్య కూడా. సో ఇష్యూడ్ ఇన్ఫార్మ్ కూడా లోకల్ పోలీసు తప్పనిసరిగా ప్రతి విద్యా సంస్థలో కూడా మీరు సఫిషియెంట్ నెంబర్లో సీసీ కెమెరాలు అనేటటువంటివి పెట్టుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి అటు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు వారి భద్రతకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మీ మీదనే ఉంటుంది మీ ఆవరణలో ఉన్నంత వరకు. కాబట్టి తప్పనిసరిగా మీ పాఠశాలలో కానీ మీ కళాశాలలో కానీ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకునే విధంగా
మీరు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇటువంటి సమస్యలు ఏదన్నా మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్నటువంటి నేరాలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. యాజమాన్యానికి చెడ్డ పేరు వస్తుందనో మీ సంస్థలో అడ్మిషన్లు రావాలి ఇటువంటి సాకులు చూపించేసి నేరాలను కనుక దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లయితే దానికి ప్రయత్నించిన వ్యక్తులు కూడా దానిలో నేరస్తులుగా పరిగణింపబడి ఈ విధంగా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి నేరాలంటే భౌతికంగా దాడులు పాల్పడడం, లేదంటే అమ్మాయిలు ఉన్నట్లయితే అమ్మాయిల మీద యూటీజింగ్ కాంటెంట్ కావచ్చు, లైంగిక ఒత్తిడి కావచ్చు, ఇటువంటికి సంబంధించినటువంటి సమాచారం ఏదున్నా సరే తప్పనిసరిగా మీరు ఈ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ సమాచారాన్ని చేరవేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది.